ఈరోజు కంచనపల్లి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో ఫర్టిలైజర్ షాప్లో కంచనపల్లి, గబ్బెట, కోడూరు, కన్నాయపల్లి, బాంజిపేట, తర్వాత శివాజీనగర్, మల్లంపల్లికి సంబంధించిన రైతులందరూ కూడా యూరియా బస్తాల కోసము, ఎరువు కోసము మరి దినాల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఓన్లీ 200 బస్తాలు వచ్చినాయి. దాదాపు 500 మంది రైతులు ఎదురు చూస్తున్నట్టు చెప్తా ఉన్నారు. డీలర్ షాపు సంబంధించిన 500 ఆధార్ కార్డులు అంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రైతుకు దాదాపు 5 నుండి 8 ఎకరాలు లేదా 3 ఎకరాలు చూసుకున్న ఆవరేజ్గా 5 ఎకరాలు ఉన్నా కూడా 5,520 అంటే 2,500 ఎకరాలకు సంబంధించిన ఎరువు ఇవ్వాల్సి ఉంటే మరి ఇప్పుడు ఒక 200 బస్తాలు మాత్రమే ఉన్నట్టు చెప్పడం జరుగుతూ ఉంది. సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల, ఒక విధానం అంటూ లేకపోవడం వల్ల, దీని మీద సమీక్ష జరుపుకోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు కష్టాలున్నాయి. సకాలంలో యూరియా వేయకపోతే ఆ వరి పంట కానీ పత్తి పంట కానీ ఎర్రబడిపోయి ఎండిపోయి ఉత్పత్తి తక్కువ వచ్చేటానికి అవకాశం ఉంటుంది. మంచి గ్రోత్ రావాలంటే యూరియా సకాలంలో వేస్తే మాత్రమే అది వచ్చేటానికి అవకాశం ఉంటుంది. తక్కువలో తక్కువ 2-3 బస్తాలు ఒక ఎకరానికి వేయాల్సి ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మ చెప్తా ఉన్నది 5 ఎకరాలు ఉంటే ఇప్పటి వరకు 1 బస్తా మాత్రమే వచ్చిందని చెప్తా ఉన్నది. సో ఆ రకంగా రైతులు అరికోసపడతా ఉన్నారు. అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముందు ప్రణాళికతోటి మరి వేరే రాష్ట్రాలలో ఎక్కడైతే వరి పండని కాడ మరి అక్కడ నుండి యూరియాను మొత్తం కూడా తీసుకొచ్చి ట్రైన్ల ద్వారా, లారీల ద్వారా స్వయంగా ఊర్లకి లారీ, ఒక ఊరికి 250 బస్తాలు అవసరం అంటే ఆ ఊరికే ట్రాక్టర్ పోయేది. ఇంటింటికి పోయి 3 బస్తాల 5 బస్తాల 8 బస్తాలు వేసేది. మిగతా స్టోర్ అంతా కూడా ఇట్లాంటి ఫర్టిలైజర్ షాప్లో, అదేవిధంగా మరి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలలో నిల్వ ఉండేది. బఫర్ స్టాక్ అనేది ఎప్పుడు ఉండేది. దాదాపు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరానికి ప్రతి పసలకు 12 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 15 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారు. వీళ్ళు ముందు ప్రణాళికే తప్పు చేసిండ్రు. మాకు 9,83,000 మెట్రిక్ టన్నులు ఉంటే సరిపోతామని ఇక్కడ రైతులు తప్పుడు సంకేతాలు చేయడం వల్ల 9 లక్షలలో 5,32,000 మెట్రిక్ టన్ను మాత్రమే మంజూరు రావడం. దానికి ముందే ఏప్రిల్ మేలే కొంత స్టాక్ రావడం వల్ల, బఫర్ స్టాక్ లేకపోవడం వల్ల ఈరోజు రైతులందరూ కష్టపడుతూ ఉన్నారు. సో దీనికి వెంటనే కేంద్ర ప్రభుత్వమేమో, ఎన్డీఏ ప్రభుత్వమేమో యూరియా సప్లై చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమో డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అది ఇచ్చడానికి బుద్ధి లేదు, ఇక్కడ పంచడానికి కూడా బుద్ధి లేని పరిస్థితి ఈరోజు రెంట చెడ్డ రేవుడు లెక్క రైతు అష్ట కష్టాలు పడ్డట్టు ఇక్కడ కనబడుతూ ఉన్నది. మరి ఈ పరిస్థితులన్నీ అధిగమించాలంటే ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం వెంటనే రైతులకు యూరియా మంజూరు సప్లై చేయాలి. దాన్ని క్రమబద్ధీకరణ చేసి ఇక్కడ బ్లాక్ మార్కెట్ చేయకుండా కొన్ని దిక్కుల వేరే ప్రాంతాల్లో కాంగ్రెస్ లీడర్లు బ్లాక్ మార్కెట్ చేసి 266 ఇచ్చేది 500-600 పెట్టి అమ్ముతున్నట్టు తెలుస్తుంది. వ్యవసాయేతర అవసరాలు కంటే కొన్ని యూరియాతోని కృత్రిమంగా పాలు తయారు చేయడం, ఇతరత్ర వాటికి కూడా వాడుతున్నట్టు తెలుస్తుంది. అవన్నీ కూడా బంద్ చేసి వెంటనే వ్యవసాయానికి మాత్రమే యూరియా ఇచ్చే విధంగా ప్రభుత్వం నిబంధన చేయాలి. అట్లయితేనే బాగుంటుంది. ఇంకొకటి, ఇక్కడ సంబంధించిన జిరాక్స్ తీసుకొని వెంటనే ఎరువులు ఇవ్వాలని రైతులందరూ కూడా డిమాండ్ చేస్తారు. ఓటీపీ లేకుండా వెంటనే పాస్బుక్ లేదా రైతుకు ఎన్ని ఎకరాలు తీసుకొని ఓటీపీ లేకుండానే రైతులకు యూరియా సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక ఇప్పటికే రైతులందరూ కూడా స్వచ్ఛందంగా పార్టీల ఖచ్చితంగా రైతులందరూ కాంగ్రెస్ రైతులైనా రైతులే, బీజేపీ రైతులైనా రైతులే, టీఆర్ఎస్ పార్టీ రైతులైనా, కమ్యూనిస్ట్ రైతులైనా రైతులే, అందరి రైతులకు మేలు జరిగే విధంగా వెంటనే యూరియాను సప్లై చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే నియోజకవర్గ స్థాయిలో ఒక పెద్దగా రైతులతోటి పెద్ద ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఒక పక్క రేవంత్ రెడ్డి, మోడీ ఇద్దరు జోబులాడుతుంటే స్థానిక ఎమ్మెల్యే నిస్సిగ్గుగా, కడియం శ్రీహరి నిస్సిగ్గుగా ఏమంటుండంటే గానపురం నియోజకవర్గంలో ఎక్కడా రైతులు యూరియా కోసం లైన్లు కడతలేరు,
ఎక్కడ చెప్పులు లేవు, ఎప్పటికప్పుడు వాళ్ళకి యూరియా సమృద్ధిగా అందుతుంది అని అబద్ధం ఆడుతూ ఉన్నాడు కడియం శ్రీహర్ గారు. సో ఇప్పుడు నేను ఉంటేనే మామూలుగా ఒకరు చనిపోతే ఇక్కడ రావడం జరిగింది. ఆ సందర్భంగా ఇది చూద్దామని వస్తే మరి 3-4 రోజులు యూరియా లేదు. 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఒక బస్తా ఇయ్యలేని పరిస్థితి. 3-4 రోజుల నుంచి కూడా ఓటీపీ కోసం ఎదురు చూస్తున్నట్టు, యూరియా కోసం కూడా కాదు, ముందు ఓటీపీ వస్తేనే యూరియా వస్తారని చెప్పేసి దానికోసం ఎదురు చూస్తుంటారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే రైతులకు మరి ఎలాంటి ఆంక్షలు లేకుండా యూరియాను మరి విడుదల చేయాలి, సప్లై చేయాలి అని డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ.